హాయ్ అండి, అందరికీ నమస్కారం. డిజిటల్ ఇండియాలో భాగంగా వన్ నేషన్ వన్ రేషన్ కార్యక్రమంలో మేరా రేషన్ 2.0 అనే ఒక యాప్ని భారతదేశ ప్రభుత్వం విడుదల చేయడం అయితే జరిగింది. ఈ యాప్ని ఏ విధంగా ఉపయోగించుకోవాలి, ఈ యాప్ ద్వారా మనం ఎటువంటి ప్రయోజనాలు పొందుకుంటాం అనేది ఈ వీడియోలో మనం మాట్లాడుకుందాం. అంతకంటే ముందుగా మీరు ఫస్ట్ టైం ఈ వీడియో చూస్తున్నట్టయితే ఖచ్చితంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు వ్యాలిడ్ ఇన్ఫర్మేషన్ ప్రతిరోజు నేను అందిస్తా. మీరు చేయాల్సిందల్లా ఒకటే, బెల్ ఐకాన్ని ఆన్లో ఉంచుకోండి. ఇక వీడియోలోకి వెళ్దాం. మేరా రేషన్ 2.0 అనే యాప్ని భారతదేశ ప్రభుత్వం విడుదల చేసింది. ఈ యాప్ ద్వారా మనం డిజిటల్గా మన రేషన్ కార్డు అనేది డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవాలంటే ప్లే స్టోర్లోకి వెళ్ళి ఆ యాప్ని మనం కొట్టాలి. మేరా రేషన్ 2.0 అని కొడితే ఆ యాప్ అనేది కనబడుతుంది. దాన్ని ఇన్స్టాల్ చేసుకుంటాం. ఇన్స్టాల్ చేసుకుని ఆధార్ కార్డ్ నెంబర్ కొడతాం. జనరేట్ ఓటీపీ అని అడుగుతుంది. ఆ ఓటీపీ ఎంటర్ చేసి మనం వెళ్ళొచ్చు. ఒకవేళ మీరు రేషన్ కార్డులో లేకపోతే మీకు రేషన్ కార్డ్ డౌన్లోడ్ అవ్వదు. ఒకవేళ ఆధార్ కార్డుకి మొబైల్ నెంబర్ లేకపోతే మీకు ఓటీపీ జనరేట్ అవ్వదు. ఈ రెండు ప్రాబ్లమ్స్ వల్ల మీకు రేషన్ కార్డు అయితే డౌన్లోడ్ అవ్వదు. అయితే మీకు డైరెక్ట్గా పీసీలో అంటే సిస్టంలో తీసుకోవాలనుకుంటే మీకు లింక్ అనేది డిస్క్రిప్షన్లో నేను పెట్టా, మీరు ఒకసారి చెక్ చేసుకోండి. అయితే ఈ యాప్ ద్వారా ఎవరికి ప్రధానంగా ప్రయోజనం అంటే వలస కార్మికులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఇది నిజంగా ఒక గొప్ప అవకాశం అండి. ఎందుకంటే ఎక్కడెక్కడికో పనులకు వెళ్తూ ఉంటారు, అక్కడ రేషన్ కొనుక్కోలేక చాలా ఇబ్బంది పడుతుంటారు. కానీ ఇప్పుడు ఈ వన్ నేషన్ వన్ రేషన్ కార్యక్రమంలో మేరా రేషన్ కార్డ్ 2.0 యాప్ ద్వారా డిజిటల్ రేషన్ అనేది వచ్చిన తర్వాత మనము ఇండియాలో ఎక్కడికి వెళ్ళినా, ఏ ప్రాంతంలో ఉన్నా, ఏ మారుమూల గ్రామంలో ఉన్నా అక్కడికి వెళ్ళి మనం రేషన్ తీసుకోవచ్చు. ఇది నిజంగా వలస కార్మికులకి నిజంగా మంచి అవకాశం అండి. కాబట్టి మీరు ఒకవేళ వలస కార్మికులుగా వెళ్తున్నా, లేకపోతే ఇంకెక్కడికైనా పని చేసుకోవడానికి వెళ్తున్నా, మీరైతే ఈ యాప్ ద్వారా డిజిటల్ రేషన్ కార్డ్ అనేది డౌన్లోడ్ చేసుకోవడం చాలా మంచిది. ఇక పోయినట్లుగా అయితే ఈ యాప్ని డైరెక్ట్గా మనం ఫీడ్బ్యాక్ కూడా ఇచ్చుకోవచ్చు. దీనివల్ల ఏదైనా ఇబ్బంది వస్తుంది అంటే ఒక ఫీడ్బ్యాక్ అనమాట. మనం వెళ్ళిన ప్రాంతానికి ఒకవేళ రేషన్ కార్డు ఇవ్వకపోయినా మనం అక్కడ ఫీడ్బ్యాక్ ఇచ్చుకోవచ్చు. నెక్స్ట్ మనకి ఏదైనా ఒక ప్రాంతంకి వెళ్ళినప్పుడు అక్కడ ఎన్ని రేషన్ దుకాణాలు ఉన్నాయో మనకు తెలియదు. అలాంటప్పుడు ఈ యాప్ ద్వారా ఆ ప్రాంతంలో ఎన్ని రేషన్ దుకాణాలు ఉన్నాయి కూడా మనకి మ్యాపింగ్ చూపిస్తుంది. సో ఈ యాప్ ద్వారా ఎక్కువగా ప్రయోజనాలే ఉన్నాయి తప్ప నష్టాలు అయితే ఎటువంటిది లేదు. కాబట్టి మీరైతే ఖచ్చితంగా ఆ యాప్ ద్వారా మీ డిజిటల్ రేషన్ కార్డుని డౌన్లోడ్ చేసుకోండి. అది ఏదో ఒక సమయంలో మనకి ఖచ్చితంగా ఉపయోగపడుతుంది. నెక్స్ట్ వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా మనకి ఈ యాప్ తాలూకు లింకు నెక్స్ట్ మనం సిస్టంలో డౌన్లోడ్ చేసుకోవడానికి డైరెక్ట్గా వెబ్ పోర్టల్ అనేది రెండు కూడాను మన డిస్క్రిప్షన్లో నేను లింకులు పెట్టాను. మీరు ఒకసారి అది చెక్ చేసుకుని డౌన్లోడ్ చేసుకోండి. ఏమైనా డౌట్ ఉంటే ఖచ్చితంగా మీరు కామెంట్ చేయండి, నేను దానికి రెస్పాండ్ అవుతాను. మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్లో తెలపండి. ఆల్ ది బెస్ట్.